శుభోదయం పిల్లలు. ఈరోజు మనము స్పోకెన్ ఇంగ్లీష్ లో భాగంగా గేమ్స్ తెలుసు కదా మీకు. గేమ్స్ అంటే ఏమి? ఆటలు. గేమ్స్ అంటే అందులో రకరకాల ఆటలు ఉన్నాయి. గేమ్స్ లో చాలా ఆటలు ఉన్నాయి తెలుసా మీకు? మీకు తెలిసిన ఆటలు ఎవరైనా చెప్పండి, ఏమేమి ఆటలు ఉన్నాయో. ఓకే ఓకే, అందులో మామూలు ఆటలు ఉన్నాయి. రన్నింగ్, జంప్, లాంగ్ జంప్, వాలీబాల్, త్రో బాల్, ఖోఖో, కబడ్డీ ఇవన్నీ ఉన్నాయి కదా అవి. ఉన్నాయి లేదా? దాంట్లో కొన్ని ఆటలు అంటే వినాలి. ఇండోర్ గేమ్స్ అంటే ఇండోర్ ఆటలు, అలాగే అవుట్డోర్ గేమ్స్ అంటే బహిరంగ ఆటలు. బహిరంగ ఇప్పుడు చూడండి, క్యారం అంటే మీ క్యారం బోర్డు చూసారా మీరు? మీ దగ్గర ఉంది కదా క్యారం బోర్డు. ఇక్కడ ఎప్పుడైనా ఆడారా మీరు? క్యారం బోర్డు ఉందా మీ ఇళ్ళలో? ఉన్నాయా? చాలా మంది ఇళ్ళల్లో క్యారం బోర్డు ఉంటుంది అనమాట. క్యారం బోర్డు చెక్కతో చేసింటారు. ఇట్లా వెడల్పుగా ఉంటాయి, కాయిన్స్ ఉంటాయి అందులో. బ్లాక్ కాయిన్స్, ఎల్లో కాయిన్స్, బ్రౌన్ కలర్, ఇలాంటి కాయిన్స్ తో ఇక్కడ పట్టుకొని మనం ఎప్పుడైనా మీరు ఆడింటే మీకు ఐడియా ఉంటారు. అర్థమైందా? నేను కూడా చిన్నప్పుడు ఆడాను. క్యారం బోర్డు తో మనము ఆడచ్చు. అలాగే స్నేక్స్ అండ్ లాడర్స్ అంటే ఏమి? వైకుంఠ పాలి. పాము ఆట తెలుసా మీకు? ఇట్లా అది వచ్చి చాక్ లా ఉంటుందన్నమాట. కింద నుంచి చిన్న పాము, పెద్ద పాము ఉంటుందన్నమాట. మామూలుగా గాయాలతో ఇట్లా వేసినప్పుడు 1, 2 ఉన్నప్పుడు అక్కడ పిచ్చులు మనం పెట్టుకోండి. చింత పిచ్చులైనా ఇంకే పిచ్చులైనా మనం పెట్టుకొని ఇప్పుడు 1 పడింది అనుకో, ఆ పిచ్చిని పెట్టినప్పుడు కరెక్ట్ గా పాము తోపు నింది అనుకోండి, అక్కడి నుంచి మా పైకి వెళ్ళిపోతుంది అనమాట. పాము మింగేస్తుంది. అర్థమైందా? వైకుంఠ పాలి అనేది ఒక ఆట. అర్థమైందా? మీరు ఎప్పుడైనా మీ అమ్మని మీ నాన్నని అడగండి, వైకుంఠ పాలి చాట్ తీసుకొని వచ్చి అది ఆడొచ్చు. అర్థమైంది? అలాగే పిల్లలు చెస్ అంటే ఏమి? చదరంగం. చెస్ అంటే ఏమి సుష్మా? చెస్ అంటే ఇది. చదరంగం అనేది ఒక ఆట. మొత్తము మన భారతదేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క చదరంగం ఆట ఆడుతున్నారు. అర్థమైందా? అవి చదరంగం అనేది ఒక బోర్డు లాగా ఉంటుంది. దాంట్లో ఏనుగు తలకాయ లాగా, తర్వాత గుర్రం తలకాయ లాగా చిన్న ఉంటాయన్నమాట. అవి చెక్కతో చేసి దానికి పెయింట్ చేసి ఉంటారు. వాటిని అంటే చెస్ అనేది ఒక ఆట. అందులో ఇట్లా ఎత్తి పెట్టేది అది. అర్థమైందా? అశ్విన్, ఎత్తి పెట్టేది చెస్ ఆట. అర్థమైంది? వీటిని అలాగే లూడో అనేది కూడా ఒక ఆట. అర్థమైందా? వీటిని ఇండోర్ ఆటలు అంటారు. ఏమంటారు? లూడో అంటే ఏమి? ఇది. నెక్స్ట్ చూడండి, అవుట్డోర్ గేమ్స్ అంటే పిల్లలు బహిరంగ ఆటలు. అవుట్డోర్ గేమ్స్ అంటే బహిరంగ ఆటలు. అవి క్రికెట్ అనేది తెలుసు కదా. బహిరంగంగా అంటే మైదానాలు చూసారా మీరు? నితీష్, మైదానంలో మన ఊరికి కొంచెం దూరంలో చేన్లు ఉంటాయి కదా, ఖాళీగా చేన్లు, చెరువుల దగ్గర ఖాళీ స్థలంలో, తర్వాత స్కూల్ గ్రౌండ్ లో చాలా మంది క్రికెట్ ఆట ఆడుతూ ఉంటారు. చూసారా మీరు ఎప్పుడైనా పిల్లలు? చూసావా నువ్వు? అక్కడ ఏముంటాయి? బ్యాట్ ఉంటుంది, బాల్ ఉంటుంది, అలాగే 3 కట్లు అక్కడ ఒక దూరంగా చెక్కింటారు అనమాట. ఇక్కడ ఒకరు దూరంగా, ఎవరు చూడండి, ఇక్కడ ఒకరు బాల్ వేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడి నుంచి పరిగెత్తిపోయి ఇట్లా బాల్ ఇట్లా వేస్తే అక్కడ ఒకరు ఉంటారు. అక్కడి నుంచి బ్యాట్ తో ఇట్లా కొడుతూ ఉంటాడు. అర్థమైందా? క్రికెట్ ఆట. అర్థమైందా? మైదానాల్లో, తర్వాత గ్రౌండ్ లో, తర్వాత వచ్చి చెరువుల దగ్గర, కాలేజ్ చేన్లలో క్రికెట్ ఆట మీ అన్నోళ్ళు పెద్ద పిల్లలు ఆడుతూ ఉంటారా లేదా? ఆడుతూ ఉంటారా లేదా? నితీష్
స్థలం ఉంటుంది కదా ఎండిపోయి నీళ్ళు లేకుండా అక్కడ ఆడుతూ ఉంటారు. అలాగే స్కూల్లో కూడా ఖాళీగా అంటే స్కూల్ అయిపోయిన తర్వాత గ్రౌండ్ లోపల ఏమది ఫుట్బాల్ అంటే పెద్ద బాల్ ఉంటుంది, అది దానికి గాలి కొట్టేస్తారు బాల్కు. అందులో నల్లగా చారలుగా వైట్ది బాల్ ఉంటుంది పెద్దది. బాల్తో గ్రౌండ్లో ఆ పక్క టీము ఈ పక్క టీం ఉంటారు. ఇక్కడి నుంచి టీంలో నుంచి ఒకరు బాల్ని ఎత్తేస్తే ఆ పక్కనోడు అట్లే చేద్దాం ఇట్లా తోయాలి, పైకి అట్లే పోవాలి బాలు. కొంతమంది కాలుతాయి ఇట్లా తంతారన్నమాట. పైకి ఎగిరి బాలు కింద పడకుండా చాలా జాగ్రత్త తీసుకుంటారు టీంలో ఉండేవాళ్ళు. అర్థమైందా? అది ఫుట్బాల్ ఆట. అలాగే టెన్నిస్ అంటారు. టెన్నిస్ అనేది కూడా ఒక ఆట. చూడండి, ఒక మీ బుక్ ఓపెన్ చేయండి. ఇక్కడ టెన్నిస్ అనేది చూడండి, ఇది టెన్నిస్ చూసుకోండి. ఈ టెన్నిస్ అనేది ఇట్లా ఒక మధ్యలో ఒక వల లాంటిది కట్టేసి ఉంటారనమాట. ఆ పక్క ఒకరు ఈ పక్క ఒకరు ఉంటారనమాట. అర్థమైందా? చిన్న ఇదిలాగా బొప్పులాగా అది ఒకటి ఉంటుంది. దాంతో ఇట్లా పట్టుకొని దాన్ని ఇట్లా పట్టి ఇట్లా కొట్టేదనమాట. ఆ పక్క కింద పడకుండా మళ్ళీ ఇట్లా ఎదురు కొడుతుంది. మళ్ళీ ఈ పక్క ఆమె కింద పడకుండా ఇట్లా కొడుతుంది, ఆ పక్క ఇట్లా కొడుతుంది. కింద పడకూడదు, ఎవరైతే కింద పడిపోతారో ఓడిపోయినట్లు. అర్థమైందా? అది కూడా టెన్నిస్ అనేది ఒక ఆట. హాకీ అనేది కూడా ఇద్దరు చిన్న ఇప్పుడు గొడుగుకి మనం కింద పట్టుకుంటాం కదా, అలాంటివి పట్టుకొని ఉంటారనమాట. చిన్న ఇదిలాగా వస్తుంది, దాంతో ఇట్లా తోసుకుంటా పోతా ఉంటారు అనమాట. దాన్ని హాకీ ఆట అంటారు. కాబట్టి ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ తేడా తెలుసుకున్నారా? మామూలు ఆటలు వేరు, మనం ఆడుకునేది బయట రన్నింగ్ రేస్ అంటే పరిగెత్తే ఆట, తర్వాత త్రోబాలు, ఖోఖో, కబడ్డీ ఇవన్నీ మనం ఆడుకుంటాం. కాకపోతే ఇవి అవుట్డోర్ గేమ్స్. ఇండోర్ గేమ్స్ అనేవి కూడా బహిరంగంగా ఆడేవి. ఇవన్నీ కూడా మీకు చెప్పాను కదా, తెలుసుకున్నారా పిల్లలు? వెరీ గుడ్.